ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీ అందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, నీ మనసులో, నీ గుండెల్లో ఉన్నటువంటి బాధనంతా కూడా ఈ క్షణమే, ఇప్పుడే తొలగించేటటువంటి సందేశాన్ని నీ సాయిని తీసుకొని వచ్చాను. ఈ సాయి మాటను పూర్తిగా వింటే నీకే అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఆ సందేశం ఏమిటో వింటావు కదూ అని బాబాగారు అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటి? బాబాగారు మనకు దేనిని ఉద్దేశించి ఈ సందేశాన్ని మనకు తెలియజేయబోతున్నారు? తప్పకుండా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనలాగే ఎంతోమంది కొన్ని ఆలోచనలతో సతమతమైపోతూ వారికి ఉన్నటువంటి సమస్యలు కానీ, కోరికలు కానీ అవేమీ నెరవేరినప్పుడు, వారి మనసు బాగోనప్పుడు ఇలాంటి మాటలు వింటే కొంతమందిలో కాస్తైనా, ఒక 10 మందికైనా సరే ఈ మాటల ద్వారా కాస్త ధైర్యాన్ని, వారికి బాబాగారిపై నమ్మకాన్ని కలిగించిన వారు అవుతాం. ఎంతోమంది మన వీడియోస్కి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మీ సందేశాలను వింటుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, బాబాగారే స్వయంగా చెప్పినట్లుగా అనిపిస్తుంది అంటూ చాలామంది కమెంట్స్ ద్వారా తెలియజేస్తున్నారండి. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. బాబాగారు నాకు కల్పించినటువంటి అవకాశంలా నేను కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా, మనకు ఏర్పడేటటువంటి పరిస్థితుల వలన ఏర్పడినటువంటి కొన్ని మార్పులను ఇలా సందేశాల ద్వారా వినిపిస్తూ మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ, బాబాగారిపై మరింత నమ్మకాన్ని పెంచుకుంటూ, ఎవ్వరూ కూడా అసహనానికి గురి కాకుండా ఏదో ఒక రోజైతే మనం అనుకుంటున్నటువంటి రోజు తప్పకుండా వస్తుంది అనేటటువంటి ధైర్యంతో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు సాగాలనేదే నా ఈ చిన్న కోరిక. అందుకు బాబాగారి సహకారం కూడా నాకు చాలా బాగా లభిస్తుంది అని పరిపూర్ణంగా నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఇన్ని సందేశాలను ప్రిపేర్ చేసి మీ అందరికీ కూడా అందిస్తున్నానంటే కేవలం బాబాగారు నా ద్వారా ఈ విధంగా, నాకు నేనుగా ఈ విధంగా రోజు సందేశాన్ని ప్రిపేర్ చేయాలంటే కొంచెం కష్టమైనటువంటి పనే. ఎందుకంటే అందరి జీవితాల్లో జరిగేటటువంటి, నార్మల్గా మనందరి జీవితంలో ఏ విధంగా జరుగుతున్నాయో అలాంటి సంఘటనల ద్వారా ఒక సందేశాన్ని ప్రిపేర్ చేసి అందివ్వడం అంటే ప్రతిరోజు కూడా అంత సులువైనటువంటి పని కాదు. బాబాగారి ద్వారా, బాబాగారి ఆశీస్సుల ద్వారా నేను ఈ విధంగా ఒక సందేశాన్ని ప్రిపేర్ చేస్తున్నానంటే అంతా ఆయన ఆశీస్సుల ద్వారానే అని నేనైతే పరిపూర్ణంగా నమ్ముతున్నానండి. అలాగే మీకు కూడా, మీ మనసుకు కూడా బాబాగారే అందిస్తున్నారని మీరు కూడా భావిస్తూ ఆయనపై మరింత నమ్మకాన్ని పెంచుకొని మీ కష్టాలను, కోరికలను, సమస్యలను ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఏదో ఒక రోజు మనకంటూ ఒక మంచి రోజు వస్తుంది అని ఎదురు చూడండి. ఎప్పుడూ కూడా మనం కావాలి కావాలి అనుకొని ఎంత పోరాడుతున్నప్పటికీ కూడా అది మన దగ్గరకు రాదు. ఎప్పుడైతే మనకు రాసిపెట్టి ఉంటుందో ఆ క్షణం ఎవ్వరు అడ్డు చెప్పినా కూడా అది రాకుండా మానదు. కాబట్టి ఆ రోజు కోసం ఎదురు చూడండి. నిరాశగా, నిస్పృహతో ఎప్పుడూ ఉండకండి. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. నీ గుండెల్లో ఉన్నటువంటి దుఃఖమంతా ఈ క్షణమే తొలగించేటటువంటి మాటలను ఈ బాబా నీకు అందివ్వబోతున్నాడు. నీ మనసులో ఉన్నటువంటి భావాలన్నీ నేను అర్థం చేసుకోగలను. నీ గురించి ఎవరు అర్థం చేసుకోకపోయినా నీ బాబాను నేను అర్థం చేసుకోగలను. నీ గురించి పరిపూర్ణంగా తెలిసింది నీ సాయికి మాత్రమే కదా. మరి అంతులేని దుఃఖాన్ని నీ గుండెల్లో ఎందుకు దాచుకుంటావు? కనీసం నాతో కూడా చెప్పుకోవడం మానేస్తున్నావా? ఏమైంది బంగారు? నువ్వు చెప్పకపోయినా సరే నీ కదలికల ద్వారా నీ అంతరాత్మలో కొలువు తీరినటువంటి ఈ సాయి దగ్గర కప్పిపుచ్చాలని చూస్తున్నావా? పో బాబా, అన్నీ తెలుసు కదా, అన్నీ చూస్తూనే ఉన్నావు కదా, మరి ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? నేను నా కలను సాకారం చేసుకునే రోజు కోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో నీకు తెలియదటయ్యా. అందుకోసం నా దగ్గర కావాల్సినంత తెలివితేటలు ఉన్నా కూడా నేను కావాలని ఎదురు చూస్తున్నటువంటి లక్ష్యాన్ని నేను ఎందుకు పొందలేకపోతున్నాను చెప్పు బాబా. కాలంతో పాటుగా నువ్వు కూడా నన్ను పరీక్షిస్తూ ఉంటే ఇక నేను ఎవరికి చెప్పుకోవాలి చెప్పు? నా చదువు అయిపోయింది మొదలు ఇలా ఎన్ని సంవత్సరాలను నేను నా ప్రయాణాన్ని సాగిస్తూ ఉండాలి? ఒక్కదాన్నే ఎన్నో రోజులుగా నేను నాకంటూ ఒక మంచి గుర్తింపు ఉండాలి అని నాకు ఆశగా ఉండదా? నా కోసం వచ్చినటువంటి చిన్న చిన్న అవకాశాలు కూడా వదులుకున్నాను.
ఎందుకంటే నేను చదివిన చదువు నాకు ఏదో ఒక మంచి దారి చూపిస్తుందని నాకు ఇన్నాళ్ళు ధైర్యం ఉండేది. అలాగే నేను కూడా ఎంతో శ్రమించాను. నువ్వు చూడకుండా అయితే ఉండవు కదా, అన్నీ చూస్తుంటావు. అన్నీ చూస్తూనే ఉన్నా కూడా నా సమస్యకు మాత్రం పరిష్కారం ఎందుకు చూపడం లేదు? నా గురించి అందరికంటే నీకే ఎక్కువ తెలుసు కదా. నేను ఇలా ఎన్ని రోజులని ఎదురు చూడాలి బాబా? సరైనటువంటి అవకాశం కోసం ఎంతకాలమని ఎదురు చూడాలి? నన్ను నేను నిరూపించుకునేందుకు నాకు ఒక్కటంటే ఒక్క అవకాశం ఇవ్వు బాబా, చాలు. అంతకంటే నాకు నిన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి ఎలాంటి కోరికలు కోరడం. నా రాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అని నేను అనుకొని సర్ది చెప్పుకోవాలి అనే ప్రయత్నం ప్రతిసారి చేస్తూనే ఉంటున్నాను. అయినా నువ్వెందుకున్నావు బాబా? నువ్వంటే నాకు ప్రాణం కదా. నిన్ను నేను ఎంత నమ్మి ఆరాధిస్తున్నాను. నాలో ఒక తెలియనటువంటి భయం గూడు కట్టుకుంది. అది ఏంటి అంటే, ఎక్కడ నేను నిన్ను ద్వేషిస్తానో, ఎక్కడ నిన్ను నేను దూరం చేసుకుంటానో అని నిజంగా చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే నాకు ఎదురు పడుతున్నటువంటి సమస్యల వలన చాలా విసుగు చెందాను. అందుకే కొన్ని రోజుల నుండి నేను అనుభవిస్తున్నటువంటి బాధను నీతో పంచుకోవాలి అని అనుకోవడం లేదు బాబా. నిజంగా నన్ను అర్థం చేసుకొని ఉంటే నేనున్నటువంటి ఆర్థిక పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి ఇవన్నీ కూడా నీకు తెలిసినవే కదా. ఇక నా కోసం ఒక్క అవకాశం రాబోతుంది అని అన్నావు కదా. ఆ అవకాశం కోసం ఆశగా నేను ఎదురు చూస్తూ ఉంటున్నాను. నేను చేసే ప్రతి పని నా కోసం, అలాగే నా కుటుంబం కోసమే. కానీ ఇన్ని రోజులైనా ఇలా ఖాళీగా ఉండడం వలన తెలిసిన వారు, తెలియని వారు అందరూ నన్ను చాలా చులకనగా చూస్తున్నారు. వారి మాటలకు నాకు నిజంగా చాలా బాధ కలుగుతుంది. ఒక్కొక్కసారి నా ఆత్మవిశ్వాసం కూడా సన్నగిల్లుతుంది. దయచేసి ఇంకా నన్ను పరీక్ష పెట్టకుండా నేను అనుకుంటున్నటువంటి నా చదువుకు సంబంధించినటువంటి ఏదో ఒక కంపెనీలో త్వరగా నాకు ఒక మంచి పిలుపు వచ్చేలా చేయి బాబా. నీ బాధ నాతో పంచుకున్నావు కదా, ఇక నీ సాయి సమాధానం కూడా వినేందుకు సిద్ధంగా ఉండు. కారణం లేకుండా నీ బాబా ఎప్పుడూ ఒక సందేశాన్ని నీకు తెలియజేయడు. తప్పకుండా ఎవరినో ఒకరిని ఉద్దేశించబడే ఈ విధమైనటువంటి తగినటువంటి సమయానికి అనుకూలంగా సందేశాన్ని తెలియజేస్తాడు నీ బాబా. అది నమ్మిన వారికి మాత్రమే బాగా అర్థమవుతుంది. తగినటువంటి ఉపశమనంతో పాటు నాపై నమ్మకాన్ని కోల్పోకుండా, ఎటువంటి ఆందోళనలు చెందకుండా ఆ నిమిషం ఆనకట్ట వేసేలా నా సందేశాలు ఉంటాయి. అలాగే నీ మనసులో ఉన్నటువంటి బాధంతా మీరు కొందరు పైకి చెప్పుకోకపోయినా మీరుండే పరిస్థితిని నేను తప్పకుండా తెలుసుకుంటాను. మీకోసమే కదా ఆ శ్రీరాముడు నన్ను ఈ భూమి మీదకు పంపించాడు. మీలో ఒక్కడిగా జన్మించి, సామాన్య మానవుడిగా అవతరించి, మీలో ఒకడిగా తిరిగి ఎన్నో అవమానాలు, అలాగే ఎన్నో బాధలను ఈ బాబా కూడా అనుభవించాడు. తప్పకుండా నీవు కోరుకుంటున్నటువంటి ఆ ఉద్యోగం నీ ముందుకు వస్తుంది. నీకు ఒక రోజంటూ ఈ బాబా అవకాశం ఇస్తాడు. ఎన్నో రోజుల నుండి నిరీక్షిస్తూ వచ్చావు కదా. కాలానికి ఇంతటి నిర్దిష్ట సమయంలో వారికి ఇలా ఉంటుంది, వీరికి ఇది జరగాలి అని ముందే నిర్ణయించి ఉంటుంది. అదంతా మీరు చేసుకున్నటువంటి కొన్ని పనుల వలన మాత్రమే జరుగుతుంది. చిన్న చిన్న అవకాశాలైతే ఏమైంది చెప్పు. ఒక్కసారే పెద్ద అవకాశమే తలుపు తట్టాలంటే ఎలా చెప్పు. చిన్న అవకాశాలే రేపు ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థితి నీకు కల్పించవచ్చు కదా. కాబట్టి దేనిని కూడా తక్కువ చేసి చూడకూడదు. ఇప్పుడైనా సరే నీకు వచ్చేటటువంటి ఎలాంటి అవకాశమైనా సరే నీవు తప్పకుండా వినియోగించుకో. అదే నీకు ముందు ముందు రోజుల్లో మంచి ఉన్నతమైనటువంటి స్థితి కలిగించే విధంగా, గొప్ప విజయాన్ని నీకు అందించే విధంగా ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి అంతవరకు ధైర్యంగా, శ్రద్ధా సహనంతో ఎదురు చూస్తావని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు. సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మళ్ళా రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.